కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాటు పట్టారు. పోరుబాటుకు ఆటంకాలు కలిగిస్తున్నారు టీడీపీ నేతలు. దర్శిలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్కు దిగారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే విధంగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను రెచ్చగొట్టే విధంగా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతం అత్యంత శాంతియుతంగా పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద నిరసన తెలపాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో పార్టీ శ్రేణులు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాయి, నిరసన ర్యాలీలు చేపట్టాయి. అయితే ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా దర్శి నియోజకవర్గము, అద్దంకి నియోజకవర్గం ఇలాంటి ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ విద్యుత్ ఛార్జీల పాపం మీరే అన్నట్టుగా ఒక రెచ్చగొట్టే విధంగా ఇప్పుడే ఆ ఫ్లెక్సీలు తెల్లవారుజామున ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెచ్చగొట్టాలి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించారనే లక్ష్యంతో ఇలాంటి పనులు చేసినట్టుగా భావిస్తున్నారు. అందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అలాగే పార్టీకి చెందిన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పద్ధతి మేము శాంతియుతంగా నిరసన తెలుపుకుంటుంటే ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మా కార్యకర్తలు రెచ్చగొడతారా అని చెప్పి పోలీసులకి చేయడంతో వెంటనే పోలీసులు కొంత విరుచుగానే ప్రవర్తిస్తూ మేము చూసుకుంటామని చెప్పి దాదాపు వైఎస్ఆర్సీపీ చాలా సేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫ్లెక్సీని మున్సిపాలిటీ చెప్పి రివ్యూ చేయడం జరిగింది. కానీ అడ్డంకులు అయితే మరీ విచిత్రంగా అక్కడే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలకి కాపలాగా కూడా పోలీసులు ఉండడం అనేది చాలా నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పోలీసులు ఏదైతే ఉందో శాంతి భద్రతలకు గొడవ జరగకుండా చూడాల్సిన పోలీసులు ఆ ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో గొడవలకు కారణం ఫ్లెక్సీలని ప్రొటెక్ట్ చేస్తూ ఉండడం అనేది కూడా నిజంగా చాలా దురదృష్టకరమైన కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము శాంతియుతంగా నిరసన తెలుపుకుంటున్నాం. ఎక్కడా కూడా ధర్నాలకు రాస్తారోకలుగా చేసే పరిస్థితి కాదు. కేవలం నిరసన ర్యాలీ తెలుపుతున్న ప్రజల తరఫున కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇలాంటి కుయుక్తులు కుతంత్రాలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి తగ్గదు. ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా స్పందించి ఇలాంటి చర్యలకు పూనుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.